ఈ స్టోరీకి ప్రీవియస్ పార్ట్స్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఈ స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. నా ఆత్మకథ చందమామ. కథకు కాళ్ళు, ముంతకు చెవులు ఉంటే నాకు అంటగడుతున్న నిందలు, పుక్కిటెర పురాణాలు కూడా నిజమే. నా మీద లేనిపోని అపనిందలు కొన్ని వేశారు. అవి నిజమైతేనే నేను చెప్పకుండా దాచాలి. అవి నిజం కాదు. అందువల్ల ఆ అపనిందల్లో ఒకదాన్ని గూర్చి మీకు చెప్తాను. ముఖ్యంగా వినాయక చవితి కథ తీసుకోండి. ఆనాడు వినాయకుణ్ణి పూజించకుండా నా ముఖం చూస్తే నిందలు వస్తాయంట. వినాయకుణ్ణి పూజిస్తే పూజించవలసిందే, దానికి ఎవరు కాదంటారు. కానీ అతన్ని పూజించకపోవటానికి నాడు నన్ను చూస్తే నింద రావటానికి సంబంధం ఏమిటి? కాదు, సంబంధం ఉంది. ఆనాడు వినాయక పూజ చేయకుండా నీ ముఖం చూడటం వల్లే నింద వచ్చింది అని కొంతమంది పౌరాణికులు అంటారు. వారు చెప్పే కథ కూడా నేను చెప్పి వేస్తాను. సత్రజిత్తు సూర్యుని మెప్పించి శమంతకమని పొందాడు. దాని కాంతి అంతా ఇంత కాదు, రెండో సూర్యుడిలాగా ఉంటుంది. అంతేకాదు, సూర్యుడిలాగా ఉంటుంది. రోజుకు 8 బరువుల బంగారం ఇస్తుంది. కృష్ణుడు తన కమయమని సత్రజిత్తుని అడిగాడు. అతడు వల్ల కాదంటే వల్ల కాదన్నాడు. కృష్ణుడు అడిగిన కొన్ని నాళ్లకు సత్రజిత్తు తమ్ముడైన ప్రవేశనుడు శమంతకమణిని మెల్లో వేసుకొని వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం అకస్మాత్తుగా వచ్చి అతన్ని చంపి ఆ మణిని నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో జాంబవంతుడు ఆ మణిని చూసి ఆశపడ్డాడు. వెంటనే సింహాన్ని చంపమని పట్టుకొని పోయి గుహలో తన బిడ్డల ఉయ్యాల తొట్టిలోకి కట్టాడు. ఈ వార్త మెల్లగా కృష్ణునికి చేరింది. ఈ అపనింద పోగొట్టుకొని తెలియనికి సత్రకోటానికి అతడు మణి కోసం బయలుదేరాడు. అడవిలో జిత్తుకు అను ప్రవేశనుని శవం కనిపించింది. ఆ పంకనే సింహపు కాలి నెత్రుడు మనం కలిగింది. జాడలు కనిపించాయి. వాటిని బట్టి పొగ ఒక గుహ కృష్ణుని మణి ఇమ్మని అడిగి ఎన్ని రోజులు కాలేదు. తమ్ముడు కనిపించడం లేదు, మణి కనిపించడం లేదు. ఇది తప్పక కృష్ణుడి పనే కావాలి అనుకొని అన్నాడు. ఆ ఊరుకో వచ్చిన 4-5 దగ్గర కాస్త అనుమానం వెళ్ళబెట్టాడు. ముందు సింహం చచ్చిపడి ఉంది. కృష్ణుడు ఆ చుట్టుపట్ల పరిశీలించను చూశాడు. గుహలో నుంచి కాంతి సన్నగా బయటకు వచ్చింది. అతడు నదురు బెదురు లేకుండా తిన్నగా గుహలోకి ఒంటరిగా వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళగా పెద్ద గది, ఉయ్యాల, దానిపైన వేలాడుతున్న మణి కనిపించాయి. అతడు మణి తీసుకొనిగానే ఉయ్యాల తొట్టిలోని పావు కెవ్వుమని అరిచింది. జాంబవంతుడు వచ్చి ఎవడు రావాడు, పాపడి ఆట వస్తువు కాజేస్తున్నాడు అంటూ ఒక్క గుద్దాడు. దానితో ఇరువురికి యుద్ధం ప్రారంభమైంది. ఆ పిడిగుద్దుల మోతకు గుహ దద్దరిల్లింది. ఇలా 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుడు అలసిపోయాడు. అతనికి రామచంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. యుద్ధం మానివేసి ప్రార్థన మొదలుపెట్టాడు. కృష్ణుడు నవ్వుతూ నిలబడ్డాడు. అప్పటికి అతనికి తెలిసి వచ్చింది కృష్ణుడు రామచంద్రమూర్తి అవతారమని. జాంబవంతుడు ఎరుగక చేసిన తన తప్పు మన్నించవలసిందిగా వేడుకున్నాడు. శమంతకమణిని కూతురైన జాంబవంతుని కృష్ణునికి సమర్పించాడు. జాంబావతి శమంతకమణులతో కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. సత్రజిత్తుని పిలిపించి జరిగిన కథ చెప్పి మణి ఇచ్చి వేశాడు. లేనిపోని అపనింద వేసినందుకు సత్రజిత్తు నొచ్చుకొని ఆ మణిని తన కూతురైన సత్యభామకు కృష్ణునికి ఇచ్చివేశాడు. నాటి నుంచి కృష్ణుడు చెబుతూ వచ్చాడు, తన తప్పు లేదట, తన మామ తప్పు లేదట. చవితి నాడు నా ముఖం చూడడం వల్లే తనకు అపనిందలు వచ్చాయంట. ఇది ఏమి న్యాయమో మీరే చెప్పండి మామ. అల్లుళ్ళు సరిగ్గా ఉండాలి కదా, మధ్య బయట వాళ్లకు అల్లరిపడాలి. అసలు కృష్ణుడు ఎలాంటివాడు మీకు తెలుసు కదా. బమ్మిని తిమ్మిని బమ్మిని చేసేవాడు. అలాంటి వాడి మాట నమ్మి నాకు అపనిందలు
కట్టడం చాలా అన్యాయం. అసలు కృష్ణుడు అలా చేయడానికి కూడా చాలా కారణాలున్నాయి. చదువుకుని పెద్దవాళ్ళు అయిన తర్వాత నిజం మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.